వింటామన్నా మేము 2 లక్షలు చక్క తీసుకోమంటే మరి మేము మూలకాలు మొక్కలు 2 తక్కువ కదా. ఇప్పుడు వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తారు సర్పంచ్ సాబ్ ఎట్లా కొట్టని ఇచ్చుడైతే తప్పదు మరి ఎందుకు మామ నా ఒక్కడి కోసం 20,000 ఆడితే నా జీతాడికి ఏమి ఇలా నాకేం 2 ఓడన్న 150,000 ఓడన్న జీతం ముచ్చుకుంటాడు నా జీతాడికి 1,00,000 కట్టిస్తున్నాను నాకు ఏం మరి మిగిలేడు దానిలో ఏంది నాకు 1,00,000 దౌలత నాకు బంగారం వేరుగడు కొద్దిలిగిన నాకు మామ సర్పంచ్ మామ నీ దగ్గర దాకానే మా బాబు చేత మామ అవి కట్కరాలు పనులు చేసుకోమని నీ దగ్గరకు వస్తా మామ నీతో న్యాయం అయితే నీ కాళ్ళన్న మొక్తా మామ రియలే మామ ఒక మాట ఓట్లేసుకొని మేము గెలిపించుకున్నాం ఓకే పిలిపి మామ దండం చేస్తున్నాం పిలుస్తున్నా మీరే రాకొచ్చారు ఓకే మేమెందుకు రాకొచ్చినామే ఎన్ని 4 సార్లు పిలిచిండు అరే 2 లక్షలు ఇస్తే రండి లేకుంటే మీరు రాకుండా ఊకే మీకు మాకు పంచాయతీ అద్దురా అని మామ మాకు అన్నారా లేదు ఇస్తే 2 లక్షలు ఇవ్వాలి లేకుంటే మీరు రాకుండా అన్నారు మేము రాలేము మాట్లాడుకుంటే 2 తక్కలేదు అంటున్నారు కానీ మాట్లాడుకుంది నేనేం చేయాలి కానీ 2 తక్కలేదన్నారు అడుగు కదా రమేష్ మామకి అడుగు కదా సర్పంచ్కి అడుగు మేము పోతామని లేరు కాళ్ళు మొక్కుతూనే ఉన్నాం మేము పోతామన్న వాడికి పొల్లి అంటుండ్రు మా వాళ్ళు 8 మంది ఉన్నారు 20,000 రూపాయలు ఏం చేసి వస్తాయి పోతాను అర్థం చేసుకోవాలి మామ అందరు ఇస్తారు ఒక్కొక్కటి 40 గొర్రెలు ఉన్నాయి మామ 40 గొర్రెలు 20 ఉన్నావు పోతాను ఒక మాటని 9 మందికి డివైడ్ అంటే నేను